ఓం నమో వెంకటేశాయ. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురువే నమః. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎల్ ఆస్ట్రాలజీ. ఈ రోజు మనము అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న నియోజకవర్గం హిందూపూర్ నియోజకవర్గం. ఇక్కడ ఎందుకు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారంటే 4 దశాబ్దాలుగా ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల నుంచి వరుస విజయాలతో విజయకేతనం ఎగురవేస్తున్నారు. ఈసారి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలాగైనా హిందూపూర్లో టీడీపీని ఓడించి వైఎస్ఆర్సీపీ పునాది వాళ్ళ జెండా ఎగరవేయాలని ప్రయత్నించారు. వాళ్ళ ప్రయత్నిస్తుందా ఫలిస్తుందా లేక లాస్ట్ 2 టర్మ్స్ లో నందమూరి బాలకృష్ణ గారు గెలిచి ఈసారి కూడా గెలిచి అసెంబ్లీకి వెళ్తారా? ఎలాగైతే ఆయన సినిమాల్లో లాస్ట్ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ కొట్టారో రాజకీయాల్లో కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నారా లేదా అని ఒక్కసారి ఆయన జన్మ జాతకం ప్రకారం గ్రహాలు ఎలా ఉన్నాయో ఎలక్షన్ పోలింగ్ డేట్ అండ్ ఎలక్షన్ కౌంటింగ్ డేట్ కి పరిశీలిద్దాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున దీపికా గారు పోటీ చేశారు. బిఫోర్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెల్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం బాలకృష్ణ గారి హారోస్కోప్ కి వెళ్దాం. ఆయన జాతకం ప్రకారం ఆయన లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి ధనుస్సు రాశి, మూలా నక్షత్రం. ఈ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నాడు బుధుడు సొంత ఇంట్లోనే స్వస్థానంలో ఓన్ హౌస్ లో ఫస్ట్ లో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. ఫస్ట్ హౌస్ లో కేంద్ర కోణంలో, ఫస్ట్ హౌస్ కేంద్ర కోణం రెండు వస్తుంది. ఆ హౌస్ లో ఉండడం వల్ల పంచమహాపురుష యోగాల్లో ఒక యోగమైన భద్ర యోగం అనేది ఏర్పడింది. ఈ యోగం వలన ఈయనకి ఎనర్జీ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది భద్రయోగం వలన. నెక్స్ట్ సెకండ్ లార్డ్ అయిన చంద్రుడు 7వ ఇంట్లో ఉన్నాడు ధనుసు రాశిలో. ఈ ధనుసు రాశి అధిపతి అయిన జూపిటర్ గురువు గారు ధనుసులోనే ఉండడం, 7వ ఇంటి అధిపతి 7లోనే ఉండడం, అందులోనూ చంద్రుడితో కలిసి ఉండడం వలన కేంద్ర స్థానం 7వ హౌస్ కేంద్ర హౌస్, ఆ కేంద్ర స్థానంలో ఉండడం వలన ఇక్కడ గజకేసరి యోగం ఏర్పడింది. చంద్రుడు గురువు కలిసి ఉండడం గజకేసరి యోగం ఏర్పడింది కేంద్రంలో. దీని వలన ఈయనకి పవర్ఫుల్ స్పీచ్ అనేది పవర్ఫుల్ గా ఉంటుంది. అలాగే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి బాలకృష్ణ గారికి. ఇంకోటి ఏంటంటే ఈ కేంద్రంలోనే జూపిటర్ స్వస్థానంలో ధనుసు రాశిలో ఉండడం వల్ల ఇక్కడ ఇంకో మహాపురుష యోగాలు ఇంకొక యోగం వచ్చేసి హంసయోగం. హంసయోగం అనేది ఏర్పడింది ఈ జూపిటర్ వల్ల, కేంద్రంలో ఉండడం వల్ల. దీని వలన హంసయోగం వలన ఈయనకి ఎక్కువ స్పిరిచువాలిటీ ఉంటుంది. ఎవరికైనా మంచి చేయాలంటే ధార్మికంగా మంచి చేస్తాడు, మంచి సహృదయం ఉంటుంది. ఎవరికైనా మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాలంటే ఇస్తారు ఈ జూపిటర్. ఇక్కడ 7th హౌస్ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి హంసయోగం వలన. ఈ లగ్నానికి మిథున లగ్నానికి మంచి చేసే గ్రహాలు శుక్రుడు, శనీశ్వరుడు, బుధుడు. ఈ జూపిటర్ ఉన్న ప్లేస్మెంట్ బట్టి ఇస్తాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ యోగాలు ఏర్పడినాయి కాబట్టి చాలా బాగుంది. ఈ చార్ట్ ప్రకారం చూస్తే భద్రయోగం, హంసయోగం, గజకేశ్వర యోగం అనేది పవర్ఫుల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇది చాలా మంచి స్ట్రాంగ్ చార్ట్. అలాగే ఇప్పుడు ఈ ఎవరైతే మంచి చేసే గ్రహాలు ఉన్నారో బుధుడు ఆల్రెడీ లగ్నంలో ఉన్నాడు. ఇంకో ప్లానెట్ సాటర్న్ వచ్చేసి 9th హౌస్ లార్డ్ సాటర్న్ 7th హౌస్ లో ధనుసు రాశిలో ఉండడం, అలాగే 5th అండ్ 12th లార్డ్ అయిన శుక్రుడు 12th హౌస్ స్వస్థానంలో వృషభ రాశిలో సూర్యుడితో కలిసి ఉన్నాడు. అలాగే ఈ కుంభరాశికి అధిపతి ఇద్దరు, శనీశ్వరుడు, రాహు. ఆ 9వ ఇంటి అధిపతి భాగ్యాధిపతి అయిన శనీశ్వరుడు 7th లో ఉన్నాడు. అలాగే రాహు 3వ ఇంట్లో సింహరాశిలో ఉన్నాడు. ఓకే, ఇది ఈయన జాతకం డీటెయిల్డ్ గా చూస్తే. ఇప్పుడు మనము 13th మే ఎలక్షన్ పోలింగ్ డేట్ అంతర్దశలు ఏమున్నాయి, ఆ గ్రహాలు అనేది ఆయన ఫేవరబుల్ గా ఉన్న గ్రహాల లేదా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ మనము చూస్తే రాహు మహాదశ మెయిన్ జరిగే దశ రాహు మహాదశ. ఇంతకుముందు చెప్పినట్టు రాహు 9th లార్డ్ భాగ్యాధిపతి ఇక్కడ 3వ ఇంట్లో ఉన్నాడు రాహు.
రాహు మహాదశ. ఇప్పుడు దాంట్లో వచ్చిన అంతర్దశలు ప్రత్యంతర దశలు చూస్తే చంద్రుడు అంతర్దశ వచ్చింది 13th మే చూస్తే. సాటర్న్ ప్రత్యంతరం చూడండి, రాహు మహాదశ, చంద్రుడు అంతర్దశ, సాటర్న్ ప్రత్యంతరం, సాటర్న్ సూక్ష్మ దశ. నెక్స్ట్ పర్టికులర్ 13th మే చూస్తే కేతు దశ, కేతు ప్రాణ అంతర్దశ వచ్చింది 13th మే ఎలక్షన్ పోలింగ్ డేట్. కేతు ఎక్కడున్నాడు? మళ్ళీ భాగ్యంలో 9వ ఇంట్లో ఉన్నాడు. రాహు ఇంట్లో, శనీశ్వరుడు ఇంట్లో ఉన్నాడు, భాగ్యస్థానంలో. ఇక్కడ ప్రత్యంతరం సూక్ష్మ దశలు ఏవచ్చాయి? శనీశ్వరుడు యోగకారక దశ, ప్రత్యంతరాలు సూక్ష్మ దశ వచ్చాయి. రాహు మహాదశ కూడా మంచిగా యోగిస్తుంది. అలాగే మూన్ చంద్ర అంతర్దశ, చంద్రుడు ఎక్కడున్నాడు? 7th హౌస్ లో. ఇక్కడ గజకేసరి యోగంలో 7th హౌస్ లో ఉన్నాడు. అలాగే భాగ్యాధిపతి అయిన శనీశ్వరుడితో కూడా ఇక్కడ కలిసి ఉన్నాడు. 7th లార్డ్ అయిన జూపిటర్ తో కూడా కలిసి ఉన్నాడు. సో దీన్ని బట్టి చూస్తే ఎలక్షన్ పోలింగ్ డేట్ అనేది 13th మే ఫేవరబుల్ గా ఉన్నాయి గ్రహాలు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కౌంటింగ్ డేట్ చూద్దాం. ఎలక్షన్ కౌంటింగ్ డేట్ చూస్తే 4th జూన్ చూస్తే చూడండి, ఇక్కడ రాహు సేమ్ రాహు మహాదశ, చంద్రుడు అంతర్దశ, సాటర్న్ శనీశ్వరుడు ప్రత్యంతర దశ. ఈ పర్టికులర్ 4th చూస్తే ఇక్కడ మెర్కురీ బుధుడు ఆఫ్టర్నూన్ వరకు బుధుడు సూక్ష్మ అంతర్దశ, బుధుడు వచ్చాడు. బుధుడు కూడా ఈ లగ్నానికి లగ్నాధిపతి, భద్రయోగం ఏర్పడి ఉన్నాడు. సో ఆఫ్టర్నూన్ వరకు బుధుడు ఉన్నాడు. ఆ బుధుడు తర్వాత మళ్ళీ ఎవరు ఉన్నారు? ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు చూస్తే కేతు ఎక్కడున్నాడు? భాగ్యస్థానంలో శనీశ్వరుడి ఇంట్లో ఉన్నాడు. సో దీన్ని బట్టి చూస్తే ఎలక్షన్ పోలింగ్ డేట్ కానివ్వండి, ఎలక్షన్ కౌంటింగ్ డేట్ కానివ్వండి, గ్రహాలు అనేది వచ్చిన దశలు, అంతర్దశలు, యోగకారక గ్రహాల దశలు, అంతర్దశలు వచ్చాయి. దీని వలన బాలకృష్ణ గారు ఈసారి కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. హిందూపూర్లో ఈసారి కూడా టీడీపీ విజయకేతనం ఎగరవేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాలకృష్ణ గారి జాతకం ప్రకారం, ఆయన జన్మ జాతకం ప్రకారం చాలా ఫేవరబుల్ గా గ్రహాలు అనేది తోడ్పడుతున్నాయి. ఎలక్షన్ పోలింగ్ డేట్ కానివ్వండి, ఎలక్షన్ కౌంటింగ్ డేట్ కానివ్వండి, సేమ్ దశలో రాహు దశలోనే రావడం, అందులో ప్రత్యంతరం అంతరాలు సాటర్న్ భాగ్యాధిపతి దశలు రావడం వల్ల ఈసారి బాలకృష్ణ గారు ఎలాగైతే సినిమాల్లో హ్యాట్రిక్ కొట్టారో, రాజకీయాల్లో కూడా హ్యాట్రిక్ కొట్టి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు టీడీపీ తరఫున. ఇది అండి ఈ అనాలిసిస్ యాజ్ పర్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెల్ ఆస్ట్రాలజీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.